వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మనం మార్ట్‌గేజ్ లోన్ తీసుకొని ఆ మనీని మనం మ్యూచువల్ ఫండ్స్‌లో గాని, ఎస్ఐపిలో గాని ఇన్వెస్ట్ చేయొచ్చా? ఇఫ్ చేసుకున్నట్లయితే ఎంత కార్పస్ అనేది మనం బిల్డ్ అవ్వచ్చు? తక్కువలో తక్కువ రూ. 1,00,000 తీసుకున్నా గాని ఎంత కార్పస్ వరకు మనం బిల్డ్ చేయొచ్చు? దీని గురించి మాట్లాడడానికి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ. యెస్. సార్, ఇప్పుడు మార్ట్‌గేజ్ లోన్ మనం తీసుకొని తక్కువతో 1,00,000 గాని, 2,00,000 ఎంతో కొంత తీసుకుంటే అక్కడ పర్సెంటేజ్ 14 టు 16 పర్సెంటేజ్ ఉంటది. ఆ మనీ తీసుకొని మనం మ్యూచువల్ ఫండ్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చా? చేసుకుంటే ఎంత కార్పస్ వరకు బిల్డ్ అవ్వచ్చు? నిహాల్, యాక్చువల్గా ఇవాళ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ప్రొజెక్షన్స్ 12-13% కంటే ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము. 13% కంటే ఎట్టి పరిస్థితిలో నేను నేను నెలకు ఒక 50,000 ఎస్ఐపి నేను పే చేస్తాను, నాకు ప్రొజెక్షన్ ఇవ్వండి, బ్రేకప్ ఇవ్వండి అని చెప్తే నేను 12.93 కంటే ఎక్కువ రిటర్న్ మీకు చూపించలేను. ఓవరాల్గా ఏం మాట్లాడతామన్న తర్వాత విషయం, కానీ అఫీషియల్గా ఏం మాట్లాడుతున్నాం అనేది మ్యాటర్ కదా. ఎక్కడైనా 12.93 కంటే నేను ఎక్కువ చూపించలేను. 13%, 14%లకి కనుక మీరు మార్ట్‌గేజ్ లోను, ఇంకో లోను ఏ లోన్ అని అనుకోండి, లోన్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుంది. ప్లస్ దీన్ని క్యాలిక్యులేషన్ చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎట్లా ఉంటుందంటే సార్, ఇది నేను నా ప్రొడక్ట్ని సెల్ చేసుకోవడానికి నేను రకరకాల భాషల్లో నేను మాట్లాడుతూ ఉంటాను. నేను లోన్ సెల్ చేయాలంటే లోను ఏ విధంగా సెల్ చేసుకోవాలో ఆ విధంగానే ప్రజెంటేషన్ ఉంటుంది నాది. ఒక ఇన్సూరెన్స్ పాలసీని సెల్ చేయాలంటే ఇన్సూరెన్స్ పాలసీ ఏ విధంగా పిచ్ చేస్తే అవతల వాళ్ళకి ఈజీగా దాన్ని అట్రాక్ట్ అవుతారో ఆ విధంగానే ఉంటుంది. అల్టిమేట్గా ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే, ఇన్వెస్టర్కి ఎంత నాలెడ్జ్ ఉండాలి అంటే మినిమంగా నేను మాట్లాడేదానికి ఆపోజిట్గా ఆలోచించగలగాలి. సపోజ్ నేను ఒక ప్లాన్ చెప్తా, అన్నా మీకు 12% రిటర్న్ వస్తుంది, 10 సంవత్సరాలు ఇంత పే చేయండి, మీ అమౌంట్ డబుల్ అవుతుంది, 12% రిటర్న్ వస్తుంది అని చెప్తా. ఓన్లీ రిటర్న్ గురించే మాట్లాడుతున్నాను నేను. 12% అని చెప్తున్నా. అదే ఇంకో పర్సన్ వచ్చి, అన్న మీరు 10 లక్షలు కడుతున్నారు, మీకు ఒక 20 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం ₹1,00,000 ఇస్తాను, 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఒక 20 లక్షలు ఇస్తాను అని ఓన్లీ మనీగానే చెప్తున్నాడు. అంటే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు 40 lakhs వస్తుంది. ఇన్వెస్టర్ ఎప్పుడో ఆలోచించుకోవాల్సింది ఆ టైం ఫ్రేమ్ని ఆలోచించుకోవాలి. ఎన్ని రోజుల్లో ఈ మనీ నాకు వస్తుంది అనేది ఆలోచించుకుంటే ప్రాపర్ రిటర్న్ ఉంటుంది. ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోకుండా మ్యూచువల్ ఫండ్లో ఎంత వస్తుందో అంటే ఎక్కడో నాయిస్లో ఇవాళ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా కావాల్సినంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఎక్కడో ఏదో విన్నాం, ఏదో చూసాం, ఎవరో ఏదో చెప్పారు, చాలా బాగా వస్తుందండి కదా, ఇది ఏదో అక్కడ లోన్ తీసేసుకుని ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని ఉంటుంది. కానీ పాజిటివ్గా ఉన్నంత వరకు కూడా అందరూ హ్యాపీనే. కానీ ఇన్ కేస్ ఎప్పుడన్నా మార్కెట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక 20-30% క్రాష్ అయింది అనుకోండి, కోవిడ్లో జరిగినట్టు, లేదా 2008లో జరిగినట్టు 50% క్రాష్ అయింది అనుకోండి, మీ సినారియో ఏంటి, మీ పరిస్థితి ఏంటి, అది ఆలోచించుకుని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రీసెంట్గా మాకు ఒక క్లయింట్ ఉన్నారు, ఇంకొక 10 లక్షల రూపాయలు ఆమె దగ్గర క్యాష్ ఉంది, లోన్ ఉంది బ్యాంక్ ఈఎంఐ 30-35,000 అప్పటి నుంచి రన్ అవుతా ఉంది. శ్రీనివాస్ రెడ్డి, లోన్ క్లోజ్ చేయమంటావా, ఈ 10 లక్షలు తీసుకొచ్చి మీకు పే చేసి నేను ఈఎంఐ చేసుకోమంటారంటే, ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో మేము, లేదండి మీరు లోన్ క్లోజ్ చేయండి ఆ అమౌంట్తో, మీరు ఏదైతే అక్కడ ఈఎంఐ పే చేస్తున్నారో ఆ ఈఎంఐని ఇక్కడ ఎస్ఐపిగా కన్వర్ట్ చేయండి. అదేంటి మీకు 10 లక్షల బిజినెస్ వచ్చింది కదా, నాకు ఎవరో రెఫరెన్స్ ఇచ్చారు, ఆ రెఫరెన్స్ ఇచ్చిన పర్సన్ కూడా అక్కడే కూర్చున్నాడు, అదేంటి అట్లా చెప్తావు, నీకు 10 లక్షల బిజినెస్ వచ్చింది కదా, 30,000 ఏంటంటే. కానీ పరిస్థితి ఏంటంటే ఒక 20 రోజుల తర్వాత చూస్తే మార్కెట్ అక్కడి నుంచి ఆ ఇన్వెస్ట్మెంట్ ఆ రోజు నుంచి ఒక 10% మైనస్ అయింది. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయగానే, మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయగానే ఒక అసెట్ 10% మైనస్ అయితే ఆ ఇన్వెస్టర్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? అరే ఈయన ఏదో చెప్పాడు, మనం చేసాం, ఈయన చెప్పడం వల్ల మనకి ఇబ్బంది అయింది, అలాగే ఆ లోన్ కట్టుకున్నట్టయితే ప్రశాంతంగా ఉండదు, అయిపోయేది కదా అనిపిస్తుంది. అలాంటి తప్పులు చేయకుండా, అంటే మీకు ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు ఏదైతే వస్తుందో అక్కడ 6-7%కి వస్తుంటే ఒక 5-6% మీకు గ్యాప్ ఉంటుంది, దొరుకుతుంది. కాబట్టి మీరు ఈ విధమైన ప్రయత్నాలు చేయొచ్చు. మనం జనరల్గా హోమ్ లోన్ దగ్గర మాట్లాడతాం, SWP సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని మాట్లాడతాం, అలాంటివి చేయొచ్చు. కానీ మీ వచ్చే ఇంట్రెస్టే 10% కంటే ఎక్కువ ఉండే లోన్స్ తీసుకుని మాత్రం ఇలాంటి అసెట్ క్లాసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దని చెప్తాను నేను. సార్, ఇప్పుడు కానీ కొంతమంది హోమ్ లోన్ సంబంధించి హోమ్ లోన్ తీసుకొని దానికి ఏదైతే ఈఎంఐ పే చేస్తారో అది మొత్తం ఒక 10% అటే షిఫ్ట్ చేస్తారు. అంటే 10% అని కాదు, ఒక ఎక్స్ట్రా ఈఎంఐ అనేది పే చేయాలనుకుంటారు ఎవ్రీ ఇయర్. అవును, ఆ ఈఎంఐ అనేది ఇటే పే చేయకుండా అటే పే చేస్తారు, ఎస్ఐపి చేస్తారు కొంతమంది. అవును, కొంతమంది 13 ఈఎంఐస్ అనేది పే చేస్తారు, ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా ఇది అవుతుంది.
మీరు ఏ సజెషన్ ఇస్తారు? మీరు ఎవ్రీ ఇయర్ 1 ఎక్స్ట్రా ఈఎంఐ అటే పే చేయమని మీరు సజెషన్ ఇస్తారా? లేకపోతే ఈఎంఐలోనే మీరు 13 మంత్స్ ఈఎంఐ పే చేయని మీరు సజెషన్ ఇస్తారా? ఇక్కడ 2 విషయాలు సార్. అంటే సలహా ఇవ్వటానికి మనం ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే నేను మీతోనే మాట్లాడుతున్నాను, మీకే అడ్వైజ్ చేస్తున్నాను అనుకోండి. సరే ఇక్కడ పే చేసేయండి అంటే నాకు బిజినెస్ వస్తుంది, ఓకే. కాకపోతే అతను మనీని ఎలా మేనేజ్ చేస్తాడనేది మెయిన్. మనీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఇవాళ ఎక్సెల్ షీట్స్ అన్నీ కూడా మనం పర్సంటేజ్లు మారుస్తున్న కొద్దికి, టర్మ్స్ మారుతున్న కొద్దికి చాలా అట్రాక్టివ్గా కనపడతాయి. 20 years ఎస్ఐపి నేను ఇంకో 10 years హోల్డ్ చేయండి అంటే క్రోర్స్ ఆఫ్ రూపీస్లో మారిపోతూ ఉంటుంది వాల్యూ. ఒక 30 years టర్మ్లో నేను 12% వాళ్ళు 13% పెట్టినా 14% ప్రొజెక్షన్ చూపిస్తున్నాను, కానీ క్రోర్స్ ఆఫ్ రూపీస్లో మారిపోతూ ఉంటుంది రిటర్న్. చాలా అట్రాక్టివ్గా ఉంటుంది చూడటానికి. అరే మనకి ఇంత వస్తుంది కానీ మనం ఇటు మ్యూచువల్ ఫండ్ కాకుండా అంటే ఈఎంఐని ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయకుండా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తే మనీ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకున్న వాళ్ళకైతే ఫైన్. కానీ మ్యూచువల్ ఫండ్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే లిక్విడిటీ, ఇమీడియట్ లిక్విడిటీ. ఏ చిన్న అవసరం వచ్చినా కానీ చాలామంది మ్యూచువల్ ఫండ్నే చూస్తారు. అంటే డిసిప్లిన్ లేకపోవడం, డిసిప్లిన్ లేకపోవడం. అంటే ఒకటి సరే వాళ్ళు ఏం మాట్లాడుకున్నా ఫ్యూచర్ అంతా డైనమిక్గా ఉంటుంది. ఇవాళ అనుకున్నట్లే రేపు జరగదు. ఆ జరగనప్పుడు కనుక నువ్వు చిన్న తప్పులు చేసుకుంటూ వెళ్తే మాత్రం మీ ఈఎంఐ అట్లాగే పెరిగిపోతుంది. 60 సంవత్సరాలు వచ్చినా కానీ ఈఎంఐ పే చేసుకుంటానే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ కూడా అసలు ఏముండదు. మ్యూచువల్ ఫండ్లో ఏముండదు. అదే మీరు ప్రాపర్గా మేనేజ్ చేయగలిగే కెపాసిటీ మీకు ఉందనుకోండి, డిసిప్లిన్గా మీ మనీని మీరు మేనేజ్ చేస్తున్నారు అనుకోండి, 100% మీరు లోన్ని రీపే చేయటం కంటే ఎస్ఐపిలో కార్పొరేషన్ బిల్డ్ చేయడం, మ్యూచువల్ ఫండ్లో కార్పొరేషన్ బిల్డ్ చేయడమే కరెక్ట్ అని చెప్తాం. సింపుల్ లాజిక్ సార్. మనం 70 పైసలు 70 పైసాకి వడ్డీకి అప్పు తీసుకున్నాం. మన ఇన్వెస్ట్మెంట్ మీద రూపాయిన్నర వడ్డీ వస్తుంది అనుకోండి, 70-80 పైసా ఇంట్రెస్ట్ మీకు మిగులుతుంది కదా. అసలు ఫైనాన్స్లో జరిగేది ఇదే కదా. బయట ఫైనాన్స్లో ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర కోట్లు లేవు. వాడు ఎవరో వాళ్ళ దగ్గర రూపాయిన్నరకు 2 రూపాయలకు వడ్డీకి తీసుకొచ్చి ఇక్కడ 4 రూపాయలకు 5 రూపాయలకు మేనేజ్ చేస్తూ ఉన్నారు. అక్కడే కదా వాళ్ళకి మార్జిన్ దొరుకుతుంది. అదే మార్జిన్ దీంట్లో కూడా. కానీ అట్లా చేయగలమా లేదని మన ఇండివిజువల్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ వేగ్గా ఇట్లా వచ్చేస్తలే ఇట్లా పెట్టామంటే చివరికి ఈఎంఐస్ మిగులుతాయని నా అభిప్రాయం. ఓకే సార్. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ ప్రెస్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.